తిరుమల తరువాయి భాగం అందరూ స్కిప్ చేయకుండా శ్రద్ధగా వినాలండి. 17/2/1521 తేదీన రాయలు సప్తమ పర్యటనకు జరిగింది. అప్పుడు ముత్యాలు, వజ్రాలు, పచ్చలు మొదలైన వాటితో అద్భుతంగా తయారు చేసిన కుల్లాయి 10,000 హారాలు శ్రీనివాసునికి సమర్పించాలని శాసనాల ద్వారా తెలుస్తున్నది. పెనుకొండ రాజ్య పరిపాలకుడు 1వ శ్రీరంగరాయలు క్రీస్తు శకపు 1672 నుండి 1585న వేయించిన వెంకటేశ్వర బంగారు నాణెములు, రాయలు ముద్రించిన నాణెములు ఉన్నవి. వెనుక వైపు శ్రీరంగరాయాను లేఖనం కలదు. చంద్రగిరి రాజ్య పరిపాలకుడు 2వ వెంకటాపతి రాయలు క్రీస్తు శకపు 1586 1614 ముద్రించిన బంగారు నాణెములలో వెంకటేశ్వర పూర్వపు నాణెముల వలె నించొని ఉన్నాడు. వెనుక వైపు శ్రీ వెంకటేశ్వర నమ అను లేఖనం కలదు. వెంకటపతి రాయలు అర్ధవరాహ నాణెం కూడా ముద్రించాడు. దాని వెనుక శ్రీ వెంకటరాయ అను వ్రాత కలదు. ఇతర రాజులు రాయల అనంతరం అనేక దండయాత్రలు జరిగి శ్రీవారి ఆలయానికి భక్తులకు ధ్వంసం జరిగింది. 1684 సంవత్సరంలో శివాచి అనుచరుడు తిరుమల శ్రీవారికి బంగారు కాணிకలు ఇచ్చెను. శ్రీమద్రమణాచార్యుల వారి శ్రీవారి సేవ. విశిష్టాద్వైత మతస్థాపకులైన శ్రీమద్ రామానుజాచార్యులు వారికి తిరుపతికి గల సంబంధాన్ని సూచించే ప్రాచీన గ్రంథాలెన్నో ఉన్నాయి. శ్రీ గోవిందరాజుల వారి విగ్రహాన్ని, అశ్వారుల విగ్రహాలను మానుజాచార్యుల వారిచే తిరుపతిలో నెలకొల్పినట్టు గురు పరంపర వల్ల తెలుస్తున్నది. రామానుజులకు తిరుమలకు అనుబంధం పెరగడానికి చాలా కారణాలున్నాయి. మొదటిది, విశిష్టద్వైతానికి మూలకందమైన దివ్య ప్రబంధంలో అశ్వారుల వెంకటేశ్వరాత్మక పశురాలు 200 ఏవది కంటే పెంచి ఉండటం. రెండవది, రామానుజులు తిరుమల రాకకు మునిపి రామానుజుల మీనమామ తిరుమల సంపి తిరుమలలో స్వామివారికి తన పరిధిలో తోయ, పుష్ప, కైంకర్యాదులు చేస్తూ అక్కడే స్థిర నివాసం చేయడం. మూడవది, తన అసతితో అసంతాల్వార్ అను భార్యతో తిరుమలకు చేరి పూలతోట నిర్మాణానికి చెరువు త్రవ్వి తోటను పెంచి పూచిన పుష్పాలను శ్రీవారికి అర్పిస్తూ తిరుమలలోనే నివసించడం. నాలుగవది, తిరుమల శ్రీ వైష్ణవ క్షేత్రం కనుక వైష్ణవులైన వారు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా తిరువేంగడం దర్శించాలని ఉబలాటపడటం కారణం కావచ్చు. ఐదవది, శ్రీరంగం లాంటి ఆలయాల్లో పూజాధికాలు సక్రమంగా నిర్వహించడానికి నియమావళిని ఏర్పరిచిన రామానుజులు కర్ణాకర్ణిగా తిరుమల మీద శ్రీవారి సేవలు అనేక కారణాల వలన సక్రమంగా జరగడం లేదని తిరుమల సంబి అనంతాల్వార్ ద్వారా రూఢిపరుచుకొని వాటిని చక్కదిద్దడాని కోసం శ్రీవారి కైంకర్యాలు తన పంతుగా బాగా జరగడానికి ప్రయత్నించాలనుకోవడం తిరుమలతో అనుబంధాన్ని కలిగించాయి. రామానుజుల వారు తిరుమలకు 3 సార్లు విచ్చేశారు. తొలిసారి స్వామివారి విగ్రహం శైవాత్మకమా విష్ణుత్వమా అని సందేశాలపై విస్తృతవాద ప్రతిపాదనలు జరిపాక యాదవరాజుల సమక్షంలో కొండమీది దేవుడు శ్రీనివాసుడే అని ఆధారాల బలంతో నిర్ణయం ఏర్పడ్డాక గర్భగుడిలో శంఖచక్రాదులుంచిన సందర్భంలో రామానుజులు తొలిసారిగా వచ్చారనడం ఒక వాదం. ఇందుకు ప్రబల సాక్ష్యం శ్రీ వెంకటాచలతి హాసముల గ్రంథం. తిరుమల ఆలయంలో 1000 సంవత్సరాలకు పూర్వం నుండి ఆలయ వ్యవహారాలు, స్వామివారిపై కైంకర్యానికి కావలసిన ఏర్పాట్లు
నైవేద్య ప్రసాదాలు వినియోగం, భక్తులు సమర్పించిన కానుకల సంరక్షణకు ఆలయాధికారుల వ్యవస్థ ఉండేది. వీరు రాజశాసనానికి బద్దులై కర్తవ్య నిర్వహణ చేసేవారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అర్చనాది పూజ కైంకర్యాలు ఆగమ పద్ధతిలో సంప్రదాయానుసారం చేయడానికి వైకాసన అర్చన వ్యవస్థ ఉండేది. శ్రీ రామానుజాచార్యులు తిరుమల ఆలయాన్ని తొలిసారి దర్శించినప్పుడు బహుశా 1052 అక్కడి ఆలయంలోని కైంకర్యములు సేవకులు వారి సేవలు సక్రమంగా నిర్వహించుచున్నారా అని పరిశీలించారు. ఈ పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయా, సకాలంలో స్వామివారి కైంకర్యాలు నిర్వహింపబడుతున్నాయా అన్నది పర్యవేక్షించడానికి మూడో వ్యవస్థ అవసరం ఎంతైనా ఉన్నదని భావించారు. ఈ దివ్య క్షేత్రంలో సత్య నియమ నిష్టలు కలిగి శాస్త్రంలో పాండిత్యంలోనూ ఎవరూ అపచారాలు చేయకుండా అవినీతిని పాల్పడకుండా సేవ సమయంలో ఆలయంలోనే ఉండేవాడుగాను ఉండే వ్యవస్థ కూడా అవసరం ఉందని భావించి ఏకాంగి వ్యవస్థ ఏర్పాటు చేశారు. తనకు విధేయులైన శ్రీశైల పూర్ణులను అనంతాచార్యులను ఈ వ్యవస్థను నడిపించాలని ఆదేశించారు. ఈ విధంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మొత్తం 4 వ్యవస్థలు వారి పరిధిలో బాధ్యతలు నిర్వహించడానికి ఏర్పడ్డాయి. శ్రీశైల పూర్ణులు, అనంతాచార్యులు మొదలైన శాస్త్ర పండిత్య ప్రతిభ కలవారు తర్వాత కాలంలో ఆచార్య పురుషులుగా ప్రసిద్ధికెక్కారు. మిగతా 3 విభాగాల అంటే అర్చకులు, ఆలయాధికారులు ఏకాంగి విధులను సక్రమంగా చేస్తున్నారో లేదో చూడటం, ఆగమ సంప్రదాయాల విషయాలు సందేహాలు నివృత్తి చేయటం వీరి బాధ్యత. ఆలయాధికారులు అందించే పదార్థాలు ఆమోదయోగ్యంగా ఉన్నాయా, స్వామివారి కైంకర్యానికి ప్రకారం ఇస్తున్నారా, సమయపాలన చేస్తున్నారా, స్వామివారి కైంకర్యం శాస్త్రోక్తంగా నిర్వహింపబడుతున్నదా చూసే అధికారం ఏకాంగిది. ఆలయంలో కైంకర్య సామాగ్రి అంతా ఏకాంగి ద్వారా అర్చకులకు అందచేయడం జరుగుతుంది. అతను అందించిన సామాగ్రితోని ఆరాధన చేయడం అర్చకుల బాధ్యత. ఆలయంలో జరిగే ప్రతి సేవా కైంకర్యంలో ఈ 3 వ్యవస్థల ప్రతినిధులు తప్పనిసరిగా ఉండేటట్లు కట్టుదిట్టమైన వ్యవస్థను రామానుజాచార్యులే ఏర్పాటు చేశారని చెప్పక తప్పదు. తర్వాత కాలంలో అనంతాచార్యుల శిష్యుడైన ఆ బ్రహ్మచారి పండితునికి దీక్షనిచ్చి త్రిదండ కాషాయాలు ధరింపచేసి విశ్వక్సేన ఏకాంగి లేదా సేవాపతియతి అని పేరు పెట్టి బాధ్యతలు అప్పగించారు. మొట్టమొదట ఏకాంగి విశ్వక్సేనయతిగా చెప్పబడింది. శ్రీ రామానుజాచార్యులు తన 2వ తిరుమల యాత్రలో ఏకాంగి పనిభారం అధికంగా ఉన్నట్లు గ్రహించారు. క్రీస్తు శకపు 1052లో విశ్వక్సేన ఏకాంగికి సన్యాస దీక్షనిచ్చి శఠగోప యతీంద్రుడుగా పేరు పెట్టి నియమ నిబంధనలు పాటించడానికి వారి అధికారాలు, ఆదేశాలు ఆలయాధికారులు పఠించేటట్లుగా యాదవరాజుచే ఒక శాసనం చేయించారు. అంతేకాక ఒకవేళ ఈషట గోపులు తదితర దుర్వినియోగం చేయటం జరిగితే వారిని తొలగించి అర్హులైన మరొక వ్యక్తిని నియమించేటట్లు కట్టుదిట్టం కూడా చేశారు. ఇంకా 4 ఏకాంగులను నియమించి వారిని యతీంద్రుల వారి ఆధీనంలో పనిచేసేటట్లు ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఏకాంగి వ్యవస్థ యతీంద్ర వ్యవస్థగా మారింది. ఈ శఠగోపులే తర్వాతి కాలంలో జియంగార్లుగా పిలువపెట్టారు. జీ అనే సంస్కృత మూలమైన పదం తమిళంలో జియ్యర్ అయింది, తెలుగులో జియంగార్ అయింది. జియ్యర్ అంటే జయశీలుడు అని అర్థం. వైదిక ధర్మ స్థాపనలో నిలిచి తద్విరుద్ధుడమైన వాదనలు నిరసించటంలో
జ్యేష్ఠుడై ఉంటాడని అర్థం. సంప్రదాయ నిష్ఠ, సంస్కృతి, ద్రావిడ వేదాంతాలు అధ్యయనం, అధ్యాపనం, ఆచరణలో నిష్ఠాతులైన సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వారిని జీయరు అంటారు. పూర్వం రాజులు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో ఆలయంలో పూజా కార్యక్రమాల విధానం అమలు చేయగా రామానుజాచార్యులు వీటిని ఒక క్రమ పద్ధతిలో నిర్వహించుటకు తోడ్పడ్డాడు. వీరు పాంచరాత్ర గమ వైష్ణవ తెగకు చెందిన వారైనను వైఖానస ఆగమునకు చెందిన వైష్ణవ బ్రాహ్మణులను గౌరవించారు. స్వామివారి కైంకర్య బాధ్యతలను వైఖానస అర్చకులే నిర్వహించాలి. అర్చకులు నిర్వహించు పూజా కైంకర్యాలలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పర్యవేక్షించడం జియంగారు చేయాలి. ఈ జియంగారు అంటే సన్యాసులు కారు. ఈ పదవికి వచ్చేవారు సంసార జీవితం గడిపిన వారే. అయితే ఈ పదవికి వచ్చిన క్షణం నుంచి వీరు సన్యాస ధర్మాలను పాటించాలి. శ్రీవారి ఆలయం తలుపులు తెరవడం నుంచి రాత్రి ఏకాంత సేవ ముగిసే వరకు కార్యక్రమాలను దగ్గరుండి తను కాని అసందర్భ పరిస్థితిలో తన తరపుని ఏకాంగికాన్ని పర్యవేక్షించి బాధ్యతలు నిర్వహించాలి. శ్రీవారికి జరిపే నిత్య పూజలకు సంబంధించిన పుష్పమాలలు ఇతర వాటిని జియంగారు లేక వారి ప్రతినిధులే యామునోత్తర గది నుండి తెచ్చి దగ్గరుండి అర్చకులకు అందించాలి. పూజా విధానంలో ఎలాంటి లోపాలు లేకుండా బాధ్యత నిర్వహించాలి. తిరుమల తర్వాయి భాగం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందామండి.